శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కొన్ని రోజులు చాలా మామూలుగానే మొదలవుతాయి. మామూలుగానే ముగుస్తాయి. కానీ మరికొన్ని రోజులు మాత్రం సాయంత్రం అయ్యేసరికి మన జీవితాన్నే తలక్రిందులు చేస్తాయి. మిథున రాశి జాతకులారా, జూలై 8 బుధవారం రోజున మీ ఫోన్ రింగు అయినా ప్రతిసారి మీ గుండెల్లో వేగం పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ ఒక్క రోజే మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా 3 భిన్నమైన, అస్సలు ఊహించని షాకింగ్ వార్తలు వినబోతున్నారు. అందులో మొదటి 2 వార్తలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తితే, మూడవ వార్త మాత్రం మీ గుండెను పిండేసి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అసలు ఈ ఫోన్ కాల్స్ ఎవరి నుండి వస్తాయి? ఆ 3 వార్తలు మీ యొక్క జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా సంపూర్ణంగా అర్థమవుతాయి. ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళితే, మిథున రాశి వారి మైండ్ ఎప్పుడు చాలా వేగంగా ఆలోచిస్తుంది. మీరు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకోగలరు. కానీ భావోద్వేగాల విషయానికి వస్తే మీరు పైకి గంభీరంగా కనిపిస్తూ లోపల చాలా సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు మరియు వృత్తి జీవితానికి మీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎప్పటికీ కీడు జరగకూడదని కోరుకుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ మనసు త్వరగా ద్రవిస్తుంది. జూలై 8న మీలోని ఈ మానసిక దృఢత్వానికి మరియు సున్నితత్వానికి కాలం ఒకేసారి ఒక పెద్ద పరీక్షనైతే పెట్టబోతుంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మీరు మీ జీవితంలో ఒక రకమైనటువంటి స్థిరత్వం కోసం అంతా బాగానే సాగాలని కోరుకుంటున్నారు. పాత గొడవలు, ఆర్థిక ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటున్నారు. ఇకనైనా నా జీవితం ప్రశాంతంగా సాగుతుంది అని మీరు భావిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనగా జూలై 8 నాటి గ్రహాల గమనం మీ యొక్క జీవితంలో ఒకేసారి 3 పెద్ద తుఫాను లాంటి వార్తలను మోసుకొస్తుంది. మీరు మానసికంగా దేనికైతే సిద్ధంగా లేరో అదే మీ ముందుకు రాబోతుంది. అయితే జూలై 8 బుధవారం మరి ఆ రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య మీ యొక్క ఫోన్ ద్వారా ఆ 3 షాకింగ్ వార్తలు మీ చెవిన పడతాయి. అవి ఒక్కొక్కటిగా ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను తీవ్రంగా కుదిపేసేలా ఉండబోతున్నాయి. అందులో మొదటి షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ రోజు ఉదయం మీ యొక్క భాగస్వామి మీ యొక్క ఉద్యోగం లేదా వ్యాపార రంగానికి సంబంధించిన ఒక ఆకస్మిక ఫోన్ కాల్ వస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎంతో నమ్మకంగా సాగుతుందనుకున్న ఒక ప్రాజెక్టు అకస్మాత్తుగా రద్దయిందనో, లేదా మీ కార్యాలయంలో పెద్ద మార్పులు జరిగి మీపై అదనపు ఒడిదుడుకులు పడబోతున్నాయనో ఒక వార్త అందుతుంది. అది మిమ్మల్ని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఈ యొక్క ఎదురు దెబ్బ ఏంటి అని మీరు షాక్‌కి గురవుతారు. అయితే రెండవ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు అత్యంత సన్నిహితంగా ఉండే పాత స్నేహితుడు లేదా బంధువు మరి నుండి ఫోన్ కాల్ వస్తుంది. మీ వెనక ఇన్నాళ్ళు ఒకరు కుట్ర పన్నారని, మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించారనే పక్కా సమాచారం లేదా ఆడియో లేదా వీడియో ఆధారంగా మీకు అందుతుంది. ఇన్నాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి ఒక అసలు రంగు బయటపడడంతో మీరు ఒక్కసారిగా నిశ్చేష్టులవుతారు. మరి మనుషుల నైజం ఇంత ఘోరంగా ఉంటుందా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఇందులో మూడవ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇది అన్నింటికన్నా పెద్ద షాక్. రాత్రి 7 గంటల తర్వాత వచ్చే ఫోన్ కాల్ మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. మీ కుటుంబంలో లేదా మీ హృదయానికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమస్య లేదా ఊహించని నష్టం గురించి
చేదు వార్త మీకు అందుతుంది. వారు ఒక పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారనే వార్త కావచ్చు, లేదా వారు తీవ్రమైనటువంటి కష్టంలో ఉండి మిమ్మల్ని సహాయం కోసం పిలుస్తున్నారనే సమాచారం కావచ్చు. ఆ వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఇన్నాళ్ళు వారిపై ఉన్న ప్రేమ, అటాచ్‌మెంట్ గుర్తొచ్చి మీరు కన్నీళ్లు ఆపుకోలేరు. ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి సహాయ స్థితిలో ఉంటారంటే అసహాయ స్థితిలో ఉంటారంటే, పక్కనే ఉండి వెళ్ళలేక, అక్కడే ఉండి ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉండిపోతారు. అయితే ఒకే రోజు ఈ 3 వార్తలు మీపై పడడం వల్ల మీ యొక్క బుద్ధి ఒక ఒక క్షణం పనిచేయడం ఆగిపోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ 3 వార్తల్లోనూ మిమ్మల్ని పూర్తిగా పడగొట్టే శక్తి లేదు. మొదటి 2 వార్తలు మిమ్మల్ని హెచ్చరిస్తే, మూడో వార్త మీలోని మానవత్వాన్ని, బంధాల విలువను గుర్తు చేస్తుంది. ఈ 3 షాకుల నుండి మీరు ఎలా తేరుకుంటారు? ఆ ఫోన్ కాల్స్ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ యొక్క ఆకస్మిక మరియు షాకింగ్ పరిణామాలకు కారణం కాలచక్రంలో వస్తున్న మార్పులు. బుధవారం మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మరియు రోజు బుధుడి రోజు అయినప్పటికీ ఈరోజు కొన్ని ప్రతికూల శక్తుల ప్రభావం మీ యొక్క కమ్యూనికేషన్ అంటే కాల్స్‌పై ఎక్కువగా ఉంటుంది. కాలం మీ చుట్టూ ఉన్న భ్రమలను తొలగించి, చేదు నిజాలను ఒకేసారి మీ ముందుకు తెచ్చి, మిమ్మల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిలా మార్చాలని చూస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 8 బుధవారం నాడు చంద్రుడు మరియు కేతువుల కలయిక వల్ల మళ్ళీ గ్రహణ దోషం వంటి మానసిక ఒత్తిడి మీ యొక్క రాశిపై పడుతుంది. దీనితో పాటు మీ యొక్క తృతీయ స్థానం అంటే సమాచార స్థానం పై శని గ్రహం యొక్క కఠినమైనటువంటి దృష్టి ఉంది. ఈ యొక్క గ్రహస్థితి వల్లే ఈరోజు మీకు 3 రకాలుగా షాకింగ్ వార్తలు, ముఖ్యంగా మనసుకు బాధ కలిగించే సమాచారాలు ఫోన్ ద్వారా మీకు అందబోతున్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా జూలై 8న మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి. మీ ఫోన్ రింగ్ అయినప్పుడు కంగారు పడి అవతల వ్యక్తులపై అరవకండి. ఏ వార్త విన్నా నిశ్శబ్దంగా, ఓపికగా వినండి. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పరిహారంగా బుధవారం ఉదయం వినాయకుడి గుడికి వెళ్ళి స్వామికి గరిక సమర్పించి నెయ్యి దీపం వెలిగించి ఓం గం గణపతియే నమః అని అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనసుకు అపారమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది మరియు వచ్చే కష్టాల తీవ్రతను పూర్తిగా తగ్గిస్తుంది. అయితే కన్నీళ్లు అనేవి బలహీనతలు కాదు, అవి గుండెల్లో భారాన్ని కడిగేసే అమృతం. జూలై 8న మీకు అందబోయే ఆ 3 వార్తలు మిమ్మల్ని ఎంత షాక్‌కి గురిచేసినా గుర్తుంచుకోండి, మీరు వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలుగుతారు. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ అది మిమ్మల్ని అబద్ధాల ప్రపంచం నుండి రక్షిస్తుంది. ధైర్యంగా ఉండండి. వినాయకుడిని నమ్ముకోండి. ఈ కష్టాల తుఫాను దాటిన తరువాత మీ జీవితంలో ఒక సరికొత్త ప్రశాంతత, వెలుగు 2 కూడా రాబోతున్నాయంటే ఏమాత్రం కూడా ఆశ్చర్యం కాదు. మరి ఇలా మీ జీవితంలో జరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.